ఇడ్లీలు ఇలా స్మూత్గా రావాలంటే ఇలా ట్రై చేసి చూడండి. ఇక్కడ వచ్చేసి 2 కప్స్ అయితే నేను ఉప్పుడు బియ్యం తీసుకున్నానండి. 1 కప్ వచ్చేసి ఉద్దిబడలు, 2 టేబుల్ స్పూన్ వచ్చేసి మెంతులు మంచిగా వేసేసుకొని మంచిగా వాష్ చేసేసుకొని 6 to 7 అవర్స్ అయితే లేదంటే ఓవర్ నైట్ అయితే నేను నానపెడుతున్నాను. 6 అవర్స్ నానిన తర్వాత మంచిగా అయితే మిక్సీకి వేసేసి కొద్దిగా వాటర్ వేసి మంచిగా మెత్తగా అయితే స్మూత్గా పట్టుకోవాలి. దాని తర్వాత ఇలా వచ్చేసి పొంగకుండా నేను ఇక్కడ రోల్ అయితే పెడుతూ ఉన్నానండి, ఎందుకంటే పైకి పొంగుతుంది కాబట్టి. చూడండి మార్నింగ్ లేచేసరికి ఎంత స్మూత్గా ఎంత ఫ్లఫీగా చాలా పొంగిందండి. తర్వాత మనకి ఎంత కావాలంటే అంత తీసేసుకొని దాంట్లో కొంచెం సోడా ఉప్పు వేసేసుకొని మంచిగా కలుపుకొని ఇడ్లీలు అయితే పెట్టుకున్నానండి. దాని కాంబినేషన్ వచ్చేసి ముల్లంగి సాంబార్ చేశానండి. నేను ఇది బ్రేక్ఫాస్ట్కు ప్రిపేర్ చేశాను. చూడండి ఇడ్లీలు చూడండి ఎంత బాగా పొంగాయండి. ఇది రవ్వ ఇడ్లీ కాదు, ఉప్పుడు బియ్యం ఇడ్లీలు. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి.